మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయానికి నేను మా వంటగదిలో నేను వంట చేస్తున్నాను. అక్కడ పొయ్యి మీద ఆహారం పెట్టాను. నా పని నిమిత్తం నా గదిలో మేడ గది, నాకు పైన గది ఉండేది. ఆ గదిలోకి వెళ్తే 2 గంటల సమయానికి ఒక స్వరం నాకు వినపడుతుంది, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయాలి. మనం ఏమనుకుంటామంటే గల్ఫ్ ఎక్కువగా దెయ్యాలు మాట్లాడితే దెయ్యాలు ఉంటాయి అంటారు కదా. నేను కూడా ఏదో భూతం నాతో మాట్లాడుతుందేమో అనుకుని పరుగున కిందకు వచ్చేసాను. అలా వచ్చేసిన తర్వాత రెండో రోజు, ఆ రోజు మర్చిపోయాను. రెండో రోజు కూడా అలాగే 2 గంటల సమయానికి ఒక స్వరం వినపడుతుంది, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయని. అయితే ఈ స్వరం ఏదో నేను గుర్తుపట్టానండి. ఎలాగో తెలుసా, బాప్తీసం తీసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకారు అని చెప్పిన తర్వాత తెల్లవారు గట్ల 3 గంటల సమయానికి ఒక పెద్ద ఎత్తరైన ఒక వ్యక్తి నిలువుటంగి ధరించుకుని ఆయన వచ్చి నా వైపున నుంచి తలపైన చేపెట్టి, నువ్వు నా సొత్తు, దేవుడు విక్రింపబడ్డావు. నేను ఒకటే ప్రార్థన చేసేదాన్ని, దేవా ఇదిగో నేను బాప్తీసం తీసుకున్నాను చిన్న వయసులో, నా ద్వారా నీ నామానికి మహిమే రావాలయ్యా, నీ నామానికి అవమానం వచ్చే పరిస్థితులు నన్ను భూమి మీదే ఉంచొద్దు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంతోమంది ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుంది. అటువంటి స్థితిలో నేను ఉండొద్దు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి నన్ను దర్శించారు. ఆ దర్శించిన తర్వాత నాకు ఏదో తెలియని ధైర్యం, ఏదో తెలియని నెమ్మది, సమాధానం. అంతకుముందు నాకు సమాధానం లేదు, హృదయం అంతా గలిబిలి గందరగోళంగా ఉండేది. ఎప్పుడైతే ప్రభు హస్తం నన్ను తాకిందో నాకు ఏదో గొప్ప ధైర్యం వచ్చినట్టుగా సమాధానంగా నేను ఉన్నాను. అయితే ఆ గల్ఫ్ దేశంలో అలా జరిగింది. అలా జరిగిన తర్వాత నేను ఇంకా ప్రార్థనలో బలపడుతున్నాను. ఎప్పుడైతే స్వరం నువ్వు ప్రార్థన చెయ్యి అని స్వరం వినపడిందో నేను ప్రార్థనలు ఇంకా బలపడ్డాను. 3 గంటలు 5 గంటలు అలా ప్రార్థనలు అలాగే ఉండిపోతే దేవుడు నా కళ్ళ ముందు ఒక సింహాసనము, ఆ సింహాసనం మీద ఒక తెల్లటి అంగి ధరించుకుని ఒక పెద్ద ఆయన కూర్చుని ఉండటం, నా తలపై నుంచి అలా దేవదూతలు తిరగడం, ఈ దర్శనాలన్నీ చూసి ఇంకా బలపరచబడ్డాను. ఆత్మతో నింపబడి దేవుని ఒక తలంపులే తప్ప వేరే ఆలోచన, ఆ పని చేసుకోవడం, రావడం, మళ్ళీ దేవునితో గడుపుకోవడం, అలా ఉంటున్న సందర్భంలో ఇంకా ముందుకు కొనసాగుతూ ఆత్మీయంగా ఎదుగుతున్న సందర్భంలో అయితే కరోనా రాకముందు, కరోనా ఇంకా 2020లో లాక్డౌన్ వస్తుంది అనగా 2019 నవంబర్ 25ని ఒక క్లియర్గా ఒక విషయం నేను అడిగాను, ప్రభువా దర్శనం కలిగిన క్రైస్తవుడు కదిలించబడ్డంట, నాకు నువ్వు దర్శనం దయచేయి ప్రభా, నువ్వు నేను దర్శించవు, నాతో మాట్లాడ్డావు, కానీ నాకు ఇంకా నీ కొరకు జీవించే దర్శనం కావాలి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించేదాన్ని. కొన్ని దినాలు ఉపవాసాలే ఒక్క పూట ఆహారం. ఒక మాట నా చెవికి వినబడింది, పని చేయకుండా ఆహారం తినకూడదంట. నిజమే, నీ రక్షణ సువార్త ప్రకటించకుండా నేను ఆహారం తినకూడదని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుని దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతిరోజు దేవుని కొరకు పరిచర్య చేయాలని మనం ఆసక్తి చూపిస్తే ఒక్క అడుగు మనం దేవుడి కోసం వేస్తే ఆయన 100 అడుగులు మన కోసం వేస్తారండి. అలా ఉంటున్న సందర్భంలో ఎలా చేయాలి పరిచర్య? మనలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది. ఏంటో తెలుసా, మనల్ని కుదురుగా ఆయన ఉండనివ్వరు. ఎవరో ఒకరికి ఎవరు కనపడితే చాలు వాళ్ళకి నాకు తెలియని భాష అయినా సరే నేను ఎక్కడైతే నివాసం ఉంటున్నానో వాళ్ళకు కూడా సువార్త చెప్పే ధైర్యం ప్రభు నాకు అనుగ్రహించారు. ఆ దేవుడు నాతో మాట్లాడారు, ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, మీరు చేస్తున్న ఇవన్నీ కూడా పరలోక రాజ్యం చేర్చవని ఎక్కడైతే పనిచేస్తున్న వాళ్ళకే ధైర్యంగా సాక్ష్యం చెప్పే కృప ఇచ్చారు ప్రభు. అలా జరుగుతున్న సందర్భంలో నవంబర్ 25ని ఒక దర్శనం కనబడుతుంది. అదేంటో తెలుసా, ఒక పెద్ద ఎత్తరైన ఒక వ్యక్తి ఖడ్గం తీసుకుని అది ఇరువైపులా మెరుస్తూ ఉంది. కోపంగా వస్తున్నారు. ఆయన కోపంగా వస్తే జనులందరూ భూమి మీద మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెట్టి, అయ్యో ఏసై వచ్చేసారు, మేము ఇంకా మారు మనసు పొందలేదని ఘోరంగా ఏడుస్తున్నారు. 2 చేతులు పైకెత్తి బహుఘోరంగా ప్రతి గృహంలో మరణఘోషం వినపడుతుందంట. అది నాకు వినపడినప్పుడు వెంటనే తెల్లవారుజామున 3 గంటలకే మోకాళ్ళ మీద పడి, ప్రభువా నీ రాకడ వచ్చేసింది, అయ్యో ఎవ్వరూ నశించిపోకూడదు నాయనా, నా గ్రామం నశించిపోకూడదయ్యా, నా దేశం నశించిపోకూడదు ప్రభు అని దేవుని సన్నిధిలో నేను ఆ 3 గంటల సమయానికి ఆ భయంకరంగా అది ఎలా ఉంటుందంటే దర్శనము అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నా చెవుల్లో ఒక పెద్ద స్వరాలు వినపడుతున్నాయి. నేను మాత్రం ఒక గదిలో ఉన్నాను. ఒక వ్యక్తి వెనకాల నిలబడి నా వైపు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నారు. ఇలా వెనక్కి తిరిగి చూసే లోపు నన్ను చూడొద్దంటే అయితే నేను ఆయన వైపు చూడలేదు, కానీ ఆయన మాత్రం నా పేరు పెట్టి పిలిచి, భయపడొద్దు నువ్వు నా సొత్తు అని దేవుడు ఒక మాట మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. అలా ఈ విధంగా ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటే అయితే ప్రభువు ఈ దర్శనము నువ్వు వెళ్ళి కోనలపల్లి
పోన్లపల్లి సంఘంలో చెప్పాలన్నారు. ప్రభు నేను వచ్చేప్పటికి 9 నెలలే, 2 సంవత్సరాలు అవుతాయి కానీ ఎవరో పంపించరు. ఇక్కడ చాలామంది వెళ్ళినోళ్ళు ఉంటారు. అయితే 2 సంవత్సరాలు అవ్వకుండా పంపించారు. ప్రభు ఎలా వెళ్ళాలంటే పలానా రోజు నువ్వు వెళ్తున్నావు, నువ్వు సాక్ష్యం చెప్తున్నావు అన్నారు. అయితే ఎలా ప్రభు అంటే ఆయన చెప్పిన మాట నేను విశ్వాసం ఉంచాను. నీ చిత్తం ప్రభు అంటే నేను ఆయన ఏ సమయం అయితే చెప్పారో ఆ సమయానికి నేను వెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పోన్లపల్లి సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పాను. ఇక్కడ చాలామంది ఉన్నారు ఆ ఊరిలో కూడా, మీరు అడిగితే మీకు ఆ విషయం తెలుస్తుంది. ఆయన ఏమని వాగ్దానం ఇచ్చారో తెలుసా? ఒకరిని తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తానని కరోనా టైంలో వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత ప్రభువా నువ్వు నన్ను దర్శించావు కదా, నేను ఇంకా నీ కొరకు ఉండిపోతాను, ఇలా సేవ చేస్తానంటే లేదు నువ్వు కొంచెం దాగి ఉండాలి, వెళ్ళిపోవాలన్నారు. అయితే సరే నేను వెళ్ళిపోయిన తర్వాత అవతలకు వెళ్ళిన తర్వాత లాక్డౌన్ అయింది. ఇంక ఏది కూడా ఫ్లైట్లు తిరగలేదు, ఏమీ కూడా తిరగకుండా అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అలా జరిగిన సందర్భంలో ఇంకా దేవునిలో బలపడుతూ వాక్యాలు చెప్తూ దేవుని వాగ్దానాల్లో బలపరుస్తూ ఇలా ముందు కొనసాగుతున్న సందర్భంలో ఒక విషయం జరిగింది. తర్వాత దేవునిలో పరిచర్యలో ఇంకా ముందు కొనసాగుతున్నప్పుడు ప్రభు అనేకమైన దర్శనాలండి. ఆ ఇంట్లో నివసిస్తున్న పాప చనిపోయింది. చేతుల్లోనే చనిపోతే ప్రార్థన చేసినప్పుడు నాయనా ఏలియాకి ఎలీషావే దేవుడు కాదు, నువ్వు నాకు దేవుడివే ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన పాప బ్రతికిందండి. ఈ ఆశ్చర్యకారులు ఎందుకు దేవుడు జరిగిస్తారో తెలుసా? మన విశ్వాసం ఇంకా బలపరచడానికి, ఇంకా దేవుణ్ణి మనం హత్తుకోవడానికి. అలా ముందు కొనసాగుతున్న సందర్భంలో ముందుకు వెళ్ళిపోతూ దేవుని పరిచయంలో ముందు కొనసాగుతున్న సందర్భంలో ఒకనొక పరిస్థితి, ప్రభు నువ్వు నిజంగా నన్ను ఏర్పరచుకున్నావా, నిజంగా నన్ను పిలుచుకున్నావా, అయితే నాకు వాక్యం ద్వారా దర్శించు ప్రభు అంటే ఒక వాక్యం ద్వారా ప్రభు నన్ను దర్శించారు. ఈ యొక్క గాడిద పిల్ల నాకు కావాల్సినదని వాక్యముల ద్వారా, ఎన్నో వాక్యాల ద్వారా, సమయం లేదు కానీ చెప్పట్లేదు కానీ ఎన్నో వాక్యాల ద్వారా, అదంటే దర్శనం అంటే కళల ద్వారా కాదండి, మోకాళ్ళ మీద ఉండగా ప్రభు మాట్లాడిన మాటలు, ఆయన స్వరం కూడా మనకు వినిపించి మాట్లాడతారు. మన హృదయము ఆయన హృదయంతో ట్యూన్ అవ్వాలి, ఐక్యం అవ్వాలి, అప్పుడు మాత్రమే ఆయన స్వరం మనకు వినపడుతుంది. ఇలా ఉంటున్న సందర్భంలో ప్రభు అన్నారు నువ్వు వెళ్ళిపోవాలి, ఇంకా నా సేవలో ముందుకు కొనసాగాలంటే నేను వచ్చేసిన తర్వాత నా భర్త ఇంకా కొంచెం అవిశ్వాసంలోనే ఉన్నారు. నీవు ప్రార్థన రహస్యంగా చేసుకోవాలి కానీ అనేక మందికి ప్రార్థన చేయొద్దు, అనేక మందికి వాక్యం చెప్పొద్దంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేద్దంటే మనల్ని కుదురుంచనవద్దు. మనకు తెలిసిన సత్యము, మనము అనుభవిస్తున్న సమాధానం ఇతరులకు కూడా తెలియపరచాలన్నది క్రీస్తు ప్రేమ. ఎంత ఖర్చు అయినా ఎంత భారమైనా ఆ విషయము ప్రసాద్ గారిని చూసినప్పుడు నాకు ఇంకా బాగా అర్థమైంది. ఓహో అందుకేనా ప్రభు నేను ఇంకా ఇలా ఉండలేకపోయేదాన్ని. ఎందుకంటే ఎంతో ప్రయాసతో ఎంతో ఖర్చుతో మనం చాలామంది వచ్చి కూర్చుని వెళ్ళిపోతాం, ఆరాధిస్తాం, దాని వెనకాల ఎంతో ప్రయాస ఉంది. అది ఎందుచేత చేస్తున్నా తెలుసా? క్రీస్తు ప్రేమ వాళ్ళని బలవంత పెడతాదండి. ఆమె నన్ను కూడా క్రీస్తు ప్రేమ బలవంత పెట్టేది, నువ్వు చెప్పాలి, నువ్వు చెయ్యాలి. ప్రభు భర్తకు లోబడమన్నావు, నేను లోబడతానని ప్రభు నన్ను పిలవడము, మళ్ళీ నా భర్తకు లోబడి నేను వేరే దేశానికి వెళ్ళిపోవడం 3 సార్లు జరిగిందండి. అలాగా 3 సార్లు వచ్చి 3 సార్లు వెళ్ళిపోయాను. నా భర్తకే లోబడ్డాను. నేను దేవుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత నా భర్తకే ఇచ్చాను. నా భర్త వద్దంటే ఫోన్లే నాయన నువ్వే ఉన్నావు, నువ్వు అర్థం చేసుకుంటావని దేవుడి మాటకే ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళిపోయానండి. అయితే 2వసారి నేను వెళ్ళిపోతున్నప్పుడు నాలో నుండి ఒక వ్యక్తి పక్కకి తొలిపోయినట్టుగా నాకు కనిపించి ఆయన అంటారు 3 నెలల్లో నువ్వు తిరిగి వస్తావు, నాకు వ్యతిరేకంగా వేస్తున్నావు అన్నారు. నాయన నీ చెప్తాం ప్రవ్వా, ఇక్కడ నా భర్తకి ఇష్టం లేదు నేను ఇలా చేయడం తండ్రి, నేను అక్కడే ప్రార్థన చేసుకుంటూ నీతో కలిసి ఉంటాను నాయన అని దేవునితో నేను ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ఘోరంగా ఏడుపు, నీకోసం నేను జీవించలేకపోతున్నానేంటి, నీ సాక్షిగా నేను బ్రతకలేకపోతున్నాను ప్రభా, అని నీ కొరకు ఇంకా సేవ చేయాలని ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతున్న సందర్భంలో అలా వెళ్ళిపోతూ ఉన్నాయి రోజులు. అయితే 2వసారి కూడా ప్రభు పిలుపునిచ్చారు వాక్యం ద్వారా, నువ్వు వెళ్ళు ప్రకటించు, నా రాకడ నేను ద్వారం దగ్గరే ఉన్నాను. ఆయన అంటున్నారు నేను ద్వారం ఎద్దే ఉన్నాను. ఎందుకో తెలుసా? విరివిగా ఈ సువార్త ప్రకటించబడుతుంది, సాక్షులు అనేక మంది బిడ్డలు లేపబడుతున్నారు తెలుసా? మనం ఎక్కడున్నామో తెలుసా? చివరి గడియల్లో నుండి నేడైనా రేపైనా ఏదో ఒక సమయానైనా ఖచ్చితంగా రాబోతున్నారు. నేను ఇదిగో ద్వారం దగ్గరే ఉన్నాను, నీకు సమయం లేదు నా సాక్షిగా బ్రతకడానికి, ఇదే సమయం నా కోసం చెప్పడానికి, ఇదే సమయం అని నాకు లోపల ఒక స్వరం వినపడుతున్న సందర్భంలో అయితే ప్రభు నీ చిత్తం జరిగినాయి ప్రభు అని మరలా నేను వచ్చేసాను. మరలా వచ్చేసిన తర్వాత అయితే నా భర్తకి ఇలాగ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారో ఏ విధంగా బలహీనత వచ్చిందో తెలియదు కానండి, భయంకరమైన బలహీనత వచ్చింది. గుంటూరు హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ అన్నీ
తిప్పేస్తే రిపోర్ట్లు ముఖం ఎదురుగా చూపించి ఈయన బ్రతకడం కష్టమమ్మా అని అందరూ ఇంటికి కూడా పంపించేశారు. మా ఊళ్ళో అడిగితే మీకు చెప్తాను, ఇంటికి కూడా పంపించేసిన తర్వాత అయితే నేను ఒక నైట్ అంతా దేవుని పాదాలు పట్టుకున్నాను. నా భర్త చనిపోవడం ముందే చూపిస్తున్నారు ఆయన. ప్రభువా, నా చిన్న బిడ్డలు నా భర్తను మీరు తొలగించొద్దు, నేను ఏదో విధంగా చెప్పుకుంటాను ప్రభువా, దయచేసి క్షమించండి అని ఒక నైట్ అంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఏసీ ఫుల్గా ఉంది, ఫ్యాన్ కూడా ఉంది, కానీ వేరొక వైపు నుంచి గాలి వచ్చి నన్ను తట్టి లేపిందండి. 3 ఆ సమయానికి తిమోతి పత్రిక నుంచి ఒక మాటతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆ హేతువు చేత నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడనని వాక్యం ద్వారా ప్రభు నన్ను ధైర్యపరిచి, ప్రభు నీ చిత్తం జరగాలనని ఆయన చిత్తానికి నేను లోబడ్డాను. నీ దాసురాలు ప్రభు, నీ చిత్తం ఎలాగుంటే అలా జరిగినాయి ప్రభు, నీ చిత్తం చేయడం కంటే నాకు ఈ లోకంలో ఏది ముఖ్యం కాదు నాయన అని ఆయనకి తల వంచి ప్రార్థన చేసుకుని నేను అలా ఉన్న సందర్భంలో బంధువులందరూ కూడా నీ భర్త చనిపోతాడమ్మా, నువ్వు రావద్దు, అక్కడే ఉండిపో, నువ్వు కష్టపడు సంపాదించుకుంటున్నారు. అయితే నేను నా భర్త దగ్గరికి రావాలి, నా భర్త చనిపోడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని నేను వాళ్ళందరికీ చెప్పాను. నీకు పిచ్చా ఏంటి, డాక్టర్లే చనిపోతారన్నారు, నువ్వు ఎలా బ్రతుకుతావని చెప్తావంటే దేవుడు మాట ఇచ్చాడు, ఆయన తప్పడం, ఆయన తప్పనిసరిగా నా భర్తను బ్రతికిస్తాడని దేవుని సన్నిధిలో నేను ప్రార్థనాపూర్వకంగా చెప్పినప్పుడు ఒక సంవత్సరం పాటు ఆయన ఈ భూమి మీద ఉండడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ఆ సంవత్సరం కూడా మార్పు చెందుతాడని, ఇంకా ఆయనలో ముందు కొనసాగుతాడని. వచ్చేసిన తర్వాత 6 నెలల పాటు ఆయనకి చాలా బలహీనమైపోతే ఆయనకి దగ్గరుండి పరిచయం చేస్తూ దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు జాయిగా మందిరానికి వచ్చారండి. మందిరానికి వచ్చిన తర్వాత 6 నెలలకి బలం పుంజుకున్న తర్వాత మళ్ళీ అంటారు, నువ్వు మళ్ళీ వెళ్ళిపోవాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఇవి కావాలి, ఈ లోక సంబంధమైన విషయాలు కావాలి. కాదండి, దేవుడు మనల్ని ఏ విధంగానే బ్రతికిస్తారు, దేవుని కోసం నేను బ్రతకాలి, ఆయన నాకు పిలుపునిచ్చారంటే లేదమ్మా నేను వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా నేనైనా నీ చిత్తం ప్రభువా, నేను నా భర్తకి ఇష్టం లేకుండా నేను ఇక్కడ చేయలేను నాయన, నీ చిత్తమే ప్రభు అని నేను వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడేది, వెళ్ళొద్దమ్మా, ఊరి వస్తుంది, మనుషులకు భయపడటం వల్ల ఏమొస్తుంది, ఊరు వస్తుందని ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నా భక్తి ఇష్టమే నెరవేర్చాలని నేను వెళ్ళిపోయానండి. ఇతర దేశం వెళ్ళిపోయిన తర్వాత అయితే 6 నెలలు లేదంటే 5-6 గడిచి దాకా కూడా చాలా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు. అయితే ఒకనొక సందర్భంలో ప్రభు నాకు పిలుపునిస్తే మాట్లాడుతున్నారు, నీ సమయం ఆసన్నమైంది, నువ్వు నా కొరకు జీవించవలసింది, సాక్ష్యంగా నా కొరకు బ్రతకవలసింది ఆసన్నమైంది, నువ్వు బయలుదేరాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటి ప్రభు ఏం జరుగుతుంది అని అంటే, ముందుగా నేను ఇలా గల్ఫ్ దేశం నా గృహం దాటి వెళ్ళాను. నా వెళ్ళిన దగ్గర నుంచి మా ఇంటి ముందు టెంట్ కనపడటం, నా భర్తకి ఏమేమి జరుగుతున్నవన్నీ కూడా క్లియర్గా నాకు తెలిసిపోతూ ఉన్నాయి ప్రార్థనలో. ప్రభువా నాయన ఏం జరుగుతుంది ఏంటి నాయన అంటే ఆయన అంటారు, నీకు ఇష్టమైనది నీ కన్నులు ఎదుటి నేను తీస్తున్నాను, నువ్వు మాత్రం రోధించకూడదు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ధైర్యపరచాలి అని మాట్లాడుతూ తెల్లవారు గట్ల 4 గంటలకి భాషలతో నింపబడి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటారు, నీ భర్త సంఘంలో చేర్చబడ్డాడు, నా నిమిత్తం నీ కొరకు భూమి మీద పని ఉందన్నారు. నేను ఏం జరుగుతుంది ప్రభు అని దేవుని సన్నిధిలో నేను కన్నీరు కార్చి ఇప్పుడైతే మీకు మామూలుగా మాటలతో చెప్తున్నాను, కానీ నా రోదన నా బాధ నా దేవుడు తప్ప ఎవరికి తెలియదండి. ఎంతో బాధపడుతూ ఎంతో కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్న సందర్భంలో ప్రభు క్లియర్గా నీవు ఈరోజు వెళ్ళిపోవాలని ఫ్లైట్ టికెట్లతో సహా నాకు చూపించినప్పుడు నేను వెళ్ళిపోతాను ప్రభు, ఎందుకు వెళ్ళాలని ముందుగా దేవుడిని అడుగుతున్నప్పుడు ఫలానా తారీఖున నీ భర్త సంఘంలో చేర్చబడతానంటే ఈ భూమి మీద నుంచి తొలగించబడతాడని ఫలానా డేట్తో సహా 2023 ఆగస్టు 10వ తారీఖున నీ భర్త చనిపోతాడని చెప్పారు. ఆ రోజు నా భర్త చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ప్రభు నాతో చెప్పారు కదా, నువ్వు రోధించకూడదు, ఇది నాకు తెలియకుండా దేవుడు చేయలేదు, నాకు తెలిసే చేశారు. ఎందుకో తెలుసా, ఆయన సేవలో నేను ఇంకా ముందుకు కొనసాగాలని, ఆయన కొరకు ఇంకా ముందుకు కొనసాగాలని, అనేక మందిని ఆయన యొద్దకు నడిపించాలని. అప్పటి నుంచి నేను ఇదిగో నేను ఉన్నాను, నీ సాక్షిగా ఇంకా నన్ను ముందుకు కొనసాగించు, నీ చిత్తం ప్రభువా, నీ సంకల్పం, నీ కొరకు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తు అయితే చావైతే లాభం నైనా, ఈ లోకంలో ఉండేది కొద్ది దినముల పాటు నీ కొరకు. అందుకే మోషే గారు అంటారు కదా, ఐగుప్తు శ్రమ అనుభవించడం కంటే, ఈ లోక శ్రమ అనుభవించడం కంటే ఐగుప్తు ప్రజలతో ఎలాగ శ్రమ అనుభవించినా పర్లేదు నా బిడ్డల కోసమని ఆయన అన్నట్టుగా నిజమే కదా ప్రభు, అనేకమైన వాక్యాల చేత ప్రభు నన్ను దర్శించి నిజంగా ఎంతో ధైర్యపరిచారు. కానీ అనేక మంది వచ్చి నన్ను ఆదరిస్తున్నారు, కానీ ప్రభు ఒక్కసారి మనల్ని ఆదరిస్తే ఆ హృదయంలో ధైర్యం వేరేగా ఉంటుందండి. నేనే నిన్ను నా చిత్తానుసారంగా నిన్ను ఆదరిస్తున్నాను ఆయన వాగ్దానం ఇచ్చి ఆ రోజు ధైర్యపరిచారు. ఆ రోజు నుంచి ఆయన సాక్షిగా అనేకమైన ప్రాంతాల్లో నీ మార్గం నువ్వు
బయలుపరచు ప్రభా. నీ చిత్తానుసారంగా నేను వెళ్తాను ప్రభా. ఇదిగో నీ దాసురాల్ని, నాకు ఏవేవో కావాలని ఆశపడట్లేదు. నా కోరిక, నా జీవితంలో నేను ఎంతకాలమైతే జీవిస్తానో అంతకాలం నీ చిత్తానుసారంగా నీ సంకల్పం నెరవేర్చడానికి నేను బ్రతికితే చాలు ప్రభు అని ఆ రోజు తీర్మానం చేసుకుని ఆ రోజు నుంచి ఆయన సాక్షిగా అనేక గృహాల చుట్టూ ఉపవాస ప్రార్థనతో అనేక మంది బిడ్డలను బలపరచడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారండి. ఈరోజు మనము ఏదో లేదని, ఏదో కావాలని దేవుని దగ్గరకు వస్తున్నామేమో. నిజమైన భక్తి ఏంటో తెలుసా? క్రీస్తు వరకు కూలిపోయినా సరే ఆయన్ని గట్టిగా పట్టుకోవడమే నిజమైన విశ్వాసం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఆయన కృపలో ముందుకు కొనసాగుతున్నాను. నాకు 2 బిడ్డలండి, ఒక పాప, ఒక బాబు. నా బిడ్డల కోసం, నా కోసం ప్రార్థించండి. ఇంకా ఆయన సాక్షిగా ముందుకు కొనసాగులాగున యవన కాలంలో ఆయన కొరకు ఇంకా అనేక మంది బిడ్డలని ప్రభు కొరకు సంపాదించలాగున ఆయన రాజ్య వ్యాప్తిలో నాకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు అనుగ్రహించారు. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించేయమని మీ అందరినీ కోరుకుంటూ ఈ సాక్ష్యం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరచులాగున, ఈ యొక్క సాక్ష్యం ద్వారా మన హృదయాలను ధైర్యపరచులాగున ప్రభు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభు. నిజమే కదా ప్రభు, నీ కొరకు జీవించట కంటే ఈ లోకంలో ధన్యకరమైన స్థితి ఏదీ లేదు ప్రభు. ఇదిగో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం ప్రభు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బిడ్డలతో మీరు మాట్లాడారని మేము నమ్ముతున్నాం. ఈరోజు క్రైస్తవ భక్తి స్వార్థాన్ని అపేక్షిస్తూ ఉందేమో అయ్యా. ఈ లోకంలోనైనా నీవు మా కొరకు నిలువెల్లా నలిగిపోయి త్యాగం చేసి నాకు నిత్య జీవం ఇచ్చావు కదా ప్రభు. నీ కొరకు మేము చేసేది ఎంతనైనా ఇదిగో నీ పాదాల సన్నిధిని పట్టుకుని బ్రతుకులాడుకొంచు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బిడ్డల హృదయాన్ని ధైర్యపరచండి. నీ కొరకు జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా అందరి కొరకు అతి త్వరలో రానిన్న నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మనల్ని అడిగి జవాబు పొంది ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనునికి హృదయ